ఎవరైనా ఒకరు మీ వెంటపడి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నీవు లేకపోతే నేను లేను, నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవు కాదనకపోతే నేను చనిపోతానని ఎవరైనా మీ వెంటబడుతూ ఉన్నారా? యువజనమా తస్మత్ జాగ్రత్త. ఎందుకంటే కాకినాడ జిల్లా పెద్దాపురంలో చందు అనేటటువంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంటపడి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు కాదంటే చచ్చిపోతాను, మనం పెళ్లి చేసుకుందాం రమ్మని బలవంతం చేసినప్పుడు ఆమె తన తల్లిదండ్రులను వదిలి ఆ అబ్బాయిని వివాహం చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి ఆమెను తన తల్లికి అప్పగించి నీవు వ్యభిచారము చేస్తావా లేదా అని బలవంతం చేసినప్పుడు అమ్మాయి తప్పని పరిస్థితిలో ఆ వ్యభిచారంలో చేయవలసిన పరిస్థితిలో ఆమెకు ఇన్ఫెక్షన్స్ వచ్చి తీవ్రమైన జ్వరంతో కాళ్ళు చేతులు వంకరలైపోయి 17 సంవత్సరాల అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఇలాంటి అనేక మంది యువతులను అబ్బాయి మోసగించాడు అని న్యూస్ ఛానల్స్ తెలియజేస్తూ ఉన్నాయి. మనం ముద్దు అనేది ప్రేమకు ఒక గుర్తు. మనం యేసుక్రీస్తు వారిని కూడా ఒక స్త్రీ ఆయన పాదాలను కన్నీటితో కడిగి తన తలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. అలాగే క్రీస్తు సంఘములన్నీ కూడా ఒకరికి ఒకరు ముద్దు పెట్టుకొని వందనాలు తెలియచేశారు. అంటే ముద్దు అనేది ప్రేమకు గుర్తై ఉన్నది. కానీ ముద్దు పెట్టిన వారందరూ ప్రేమిస్తున్నారా అని గనక మనం ఆలోచన చేస్తే మనకి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును అని వాక్యం సెలవిస్తుంది. అంటే కొంచెం మంది వారికి ఉన్న ప్రేమను వ్యక్తము చేయడానికి వారు కౌగలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, కరచాలనం చేయడం, పదే పదే ఫోన్ చేసి మాట్లాడడం చేస్తే మరికొంచెం మంది ఎదుట వ్యక్తిని మోసగించడానికి కూడా అలాంటి పద్ధతులు వినియోగిస్తారు. మనకి ఇస్కరియోతు యోధా అనేటటువంటి యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తలులో ఒకడైన ఇస్కరియోతు యోధా కూడా తన యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగించడానికి ముద్దు పెట్టుకుని అప్పగించాడు. కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు లేకపోతే చనిపోతాను అని చెప్పిన ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాడు అని నమ్మితే మీరు తప్పనిసరిగా మోసపోతారు. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉన్నాను.